అందరూ కూడా సహాయ సహకారాలను అందించి వారి యొక్క శానిటేషన్ పనులన్నీ కూడా నీట్గా అయిపోవడం జరిగింది. అలాగే వారు థ్యాంక్ యూ సార్. ఇంజనీరింగ్ పై మనసు పెట్టాం సార్. మనకు దాదాపు ఏంటంటే 10 లక్షల వరకు పేమెంట్స్ అయినాయి. మిగతా ఏంటంటే దాదాపు గత 2 సంవత్సరాల నుంచి 2 నెలల నుంచి సార్ సమాధాన జిల్లా కలెక్టర్ గారికి రికమెండ్ చేయాలని చెప్పి క్రిమాటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా ఉంది. మనందరూ తెలిసిన విషయం మన మండలంలో ఏదైనా ఒక సొల్యూషన్స్ వచ్చేసి మనం పూర్తి చేసుకుంటే అందరూ కూడా అది బాగుంటుందని చెప్పిన ఈ సభముఖంగా నేను కోరుతాను. అట్లాగే మీకు సంగపల్లి సొంగంపల్లి కూడా ఒక సందర్భం ఏంటంటే చాలా గొడవ పడినటువంటి సందర్భాలు మరి ఉంది కాబట్టి ఏంటంటే సందర్భాలు వచ్చారు. అట్లాగే మనకి కంప్లీట్ అవుతుంది. కొంత దానికి డబ్బులు కూడా కొంత తక్కువ పడే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఈ ఐడీస్ రాని వాళ్ళకు ఈ సంబరాల మాత్రం ఫోన్ ఇంకా చేసుకోమన్నారు. దానికి ఓటీపీ రాను ఓటీపీ వస్తుంది. నెంబర్ ఉంటాను ఓటీపీ సంబరాలు ప్రతి నెల అసలు ఇంకా ఒక్కసారి అయితే 4,064 పెండింగ్ ఉంది మన అది ప్రభుత్వం ఇతర పని చేస్తారు అంతే. మిగతా వాళ్ళంతా అంతే. లాక్డౌన్ తర్వాత కూడా అంతే. ఇంటికి వెళ్ళి ఎక్కడ ఇస్తున్నారు, వచ్చిన వాళ్ళకి సరిగా ఫుడ్ పెట్టారు. ఇస్తున్నారు అని చెప్పేసి మాకు ప్రజాప్రతినిధులు మాకు గ్రామంలో తెలియాలి కదా. మేము చెప్పి 6 నెలలు అవుతుంది మేడం, 6 నెలలు అవుతుంది. ఇప్పటికీ మాకు లిస్ట్ కూడా ఇవ్వలేదు. మొత్తం ఇప్పుడు సెంటర్కి ఎన్ని రకాల ఐటమ్స్ వస్తున్నాయి, ఏంది ప్రజలకు ఏం చేరవేస్తున్నారు అనేది మాకు తెలియక ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఎవరికి సమాధానం చెప్పాలి మేడం? అంగన్వాడీ కేంద్రంలో ప్రతి ఏమేమి వస్తున్నాయన్న డిస్ప్లే ఉంటుంది సార్. డిస్ప్లే కాదు. ఇప్పుడు గతంలో మేము చెప్పినాం మేడం, మీరు గత 6 నెలలు అవుతుంది మీరు చెప్పి ఒక లిస్ట్ ఇవ్వండి మాకు అని. మీరు పంపిస్తే సరిపోదు మేడం, వాళ్ళు కూడా సప్లై చేయాలి కదా. మేడం ఒకటి ఏమో ప్రజలకు సమాధానం చెప్పాలి, మీరు వెళ్ళి చెప్పాలి. మీరు ఒకటి మీ సెంటర్లో పని చేయాలని మీరు బాధ్యులు. మేము మా గ్రామంలో ఉన్న ప్రజలకు మేము బాధ్యులము. వాళ్ళు ఏమున్నాయని మమ్మల్ని చెబుతారు. మేము సమాధానం ఏం చెప్తాం? ఆల్రెడీ ఒక సస్పెండ్ లాస్ట్ టైం కూడా మనం ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎంపీసీని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని మీరు ఏం ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రాంలు చేయాలని చెప్పినాం. సర్పంచ్ తోటి ఒక కమిటీ కూడా ఉంటుంది అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఒకటన్నా కండక్ట్ చేసేది. అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలకు ఒకసారి ఉంటుంది కమిటీ మీటింగ్? ప్రతి నెల ఫస్ట్ జరుగుతుంది మేడం. జరిగినప్పుడు ప్రోగ్రామ్ పెట్టిన సఫలం చేసి పంపించమని చెప్పారు. ఇక్కడ గొల్లపల్లి సార్, గొల్లపల్లి అసలు మాకు అంగన్వాడీ కేంద్రం ఇంకా లేదు మేడం. అయితే ఇన్ఛార్జ్ ప్రజలకి టీచర్ ప్రాబ్లం ఉన్న దగ్గర మీరు పూర్తిగా వింటలేదు. గత జనరల్ బాడీలో ఏం చేసినాం, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భాగస్వామ్యం చేసుకొని మీరు మీటింగ్స్ కండక్ట్ చేసుకోండి. ఏం వస్తున్నాయి, ఏం పోతున్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది పూర్తి అవగాహన ఒక కమిటీ కూడా ఉంటుంది. గవర్నమెంట్ నుంచే ఉంది ప్రోటోకాల్ కమిటీ. మనకు
ఎందుకు కనెక్ట్ చేయలేదు? అట్లా సంతకాలు ఎందుకు పెట్టించుకుంటారు మీరు? మేము అది చైల్డ్ ప్రొటెక్షన్ కంపెనీ సర్పంచ్ను కలుస్తారా? కలుస్తాం సార్. మరి వీళ్ళందరూ ఇప్పుడు మీరు అది చేయండి, సహజంగా చేయాలి కదా, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చేయాలి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. కాంటాక్ట్ చేసి ఇస్తున్నా వాళ్ళకి ఇప్పుడు కూడా చెప్పిన దాఖలు లేదు. ఆ పాల ప్యాకెట్స్ కూడా డేట్ అయిపోయిన ప్యాకెట్స్. అవి ప్యాకెట్ మొత్తం డేట్ అయిపోయింది. అందులో పాలు ఇప్పి చూస్తే మొత్తం నల్లగా ఇట్లా అయిపోయినాయి ఆ పాలు. మేడం ప్యాకెట్ అక్కడ తెచ్చి చూసిన మేడం, ఇంకా కూడా ఇంట్లో ఉంది. నేను తెస్తా అనుకున్నా కానీ ఎందుకంటే ఇవి ఇవ్వాలి కదా కంప్లీట్ సంతకాలు మేము గవర్నమెంట్ చెడ్డ పేరు. మీరు ఏ ఆలోచన వల్ల గవర్నమెంట్ అన్ని గ్రామాల రిపోర్టింగ్ చేయాలి. కంపల్సరీ రిపోర్టింగ్ ఎన్నిసార్లు విజిట్ చేశారు? ఒకసారి లిస్ట్ ఇవ్వండి, మాకు ఎవరు కూడా ఒకసారి మీకు ఎన్ని మండలాలు? మీకు ప్రూఫ్స్ కావాలంటే ప్రూఫ్స్ ఇవ్వండి, ప్రూఫ్స్ ఇస్తాం మరి. మండలం 3 సెక్టార్. ఇప్పుడు రూరల్ అర్థం 2 మండలాలు. రూరల్ ఒకటే కదా. అదే లాక్డౌన్ ఎన్ని రోజులు అయితే మార్చి నుంచి లాక్డౌన్ ఉంది. మీకు ఏం పని ఉంటుంది? వాళ్ళకి కాపీస్ ఇవ్వాలి. కాపీస్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు ఒక పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం నిర్వహిస్తున్న సభకు కూడా వీళ్ళు రాకపోతే ఏం అర్థం లేదు. అందరూ కూడా చెప్పిన నేను మిషన్ భగీరథ ఊళ్ళలో సరిగా జరుగుతలేదు రాని అని చెప్తే ఎక్కడో మల్యాలు ఉన్నా అని చెప్పేసి అటు వెళ్ళి బద్దలు లేపి టైం అయిపోయింది. కొత్త ఇన్ఛార్జ్ చెక్ చేస్తాం. చెప్పలేము అసలు. వాళ్ళు చెప్పేది ఇంట్లో మేము చెప్పేది ఇంట్లో నోట్ చేసుకోని మేడం. వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము వాళ్ళని గట్టిగా అడిగితే మేము బదనం ఊర్లలో మళ్ళీ ఎలక్షన్ టైం మొత్తం అంగన్వాడీ టీచర్లను మెయింటైన్ చేస్తాం. వాళ్ళ తయారీ వాళ్ళు వస్తుంది సెంటర్ అన్ని రెడీ ఉంచుకున్నారా మేడం? మీరు తెస్తున్నారని సేమ్ పోలీసు వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా, మేము అంటున్న పీపుల్ సేమ్ అంటే ప్రజాప్రతినిధులు పోతాం. ఇప్పుడు సర్పంచ్ పని చెప్పినట్టు వీళ్ళు చెప్తారు. వాళ్ళు తయారై వీళ్ళకంటే ముందు వచ్చుకుంటారు. కరోనా అయితే నేను దిగుతలేదు. డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. తను ఒక్క చెప్పాలి కానీ అట్లా ఇంకా వేరే కలెక్టర్ గారు ఏమన్నారంటే రైతుకు నోటీస్ ఇచ్చి ఒకవేళ ఇవ్వకపోతే ఆ డబ్బులు కూడా రైతు దగ్గర వసూలు చేసి గ్రామ పంచాయతీలో డబ్బులు కట్టుకోమని కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు మేడం డి మేడం ఫోన్ చేస్తే అసలు స్పందన లేదు మేడం. అసలు ఏం మాట్లాడుతుందో తెలుసా మేడం? మీరు ఏం చేస్తారు? అధికారులు లాస్ట్ టైం రాలేదు. ఏ మేడం అంతే, డి మేడం అంతే, అసలు స్పందన లేదు మేడం. వాళ్ళకి మెమోస్ ఇష్యూ చేసుకుంటూ కాపీ టు సిపిఆర్ అని పెట్టాడు. ఎంఆర్ఓ గారు చెప్పారు. ఎంఆర్ఓ గారు 2 సార్లు కాల్ చేశారు నా ముందనే. నేను చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ అయ్యేది, 2-3 సార్లు కొట్టా కూడా లిఫ్ట్ చేస్తుంది. అవునండి ఏం చేయమంటారు అండి అని నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది. నేను ఎంపీడీసీని మాట్లాడుతున్నాను మేడం అని చెప్పినా కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది మేడం. 2 లక్షల ఖర్చు వచ్చింది మేడం. సొంత గ్రామ పంచాయతీ నుంచి పెట్టినాం, పోలీస్ ప్రొటెక్షన్తో పెట్టినాం. మీరు చూసారు కదా మేడం, అంతా మీరు ఇంతమంది అధికారులు వచ్చి చేసిన తర్వాత కూడా వాళ్ళు చేసే పని చేయకపోతే ఎందుకు మేడం? మరి మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇది కట్టాలి, అది అనేది గవర్నమెంట్ మాకు జీవో వచ్చింది మీరు చెప్తున్నారు. మేము పని చేస్తున్నాం మా డబ్బులు ఎక్కడికి వెళ్తాం? దయచేసి మీరు ఆలోచించాలి కదా. ఈ తీర్మానం గవర్నమెంట్ మీ మాట తీర్మానం చేసి గవర్నమెంట్ పంపండి. సర్పంచుల ఉద్దేశం ఏదైనా పంపండి. మరి మా ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకపోయిందా మేడం? ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకపోయిందా? మమ్మల్ని పని చేయమంటారు, మేము చేస్తున్నాం. అప్పులు తెచ్చి చేస్తున్నాం మేడం. కాకపోతే ప్రభుత్వం తీసుకపోయిందా? ఇవాళకి ఏదైతే పెండింగ్ ఉంది చెప్పండి. పెండింగ్ ఏదో చెప్పండి. అన్ని మీరు చెప్పినట్టు కూడా ఏ పెద్ద గ్రామాలు ఉన్నాయి అన్నీ నేను చేసినా, కొన్ని గ్రామాలు లేకుండా కూడా నేను చేసినా. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా విలేకరుల సమావేశం చూడండి, అక్కడ చూడండి. మీరు చెప్పినట్టు మేము చేసినామా లేదా? నా గ్రామం నాకు అవసరమే, కానీ ఎంత పెట్టుబడి పెట్టాలి దానికోసం పరిమితి ఉంటుంది కదా. దానికోసం దయచేసి మండల ఎన్నికల నుంచి తీర్మానం పంపించండి. సర్పంచ్ల ఉద్దేశం ఇది, చిన్న గ్రామ పంచాయతీ ఉద్దేశం ఇది, మమ్మల్ని గీత చెప్తారు సర్పంచులు అని దయచేసి ఒక లెటర్ పంపండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి
చైర్మన్ గారు చూసి నేను తీసుకుపోదాం అనుకున్నా, ఎమ్మెల్యే గారు రాలే, చైర్మన్ రాలే. మొన్న తీసుకొస్తా అనుకున్నా, మొన్న రాలేదు. అదే ఎమ్మెల్యే గారు చెప్తున్నా, తను ఉంటే తాను చూసి తీసుకుపోదాం అనుకున్నాం మేము. అట్లా ఇప్పుడు పనులు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. మీరు ఏమంటే జీపీలు తీసుకోవాలన్నారు. మరి మాకు జీపీలు 5 జీపీలు 10 ఉన్నాయి. మరి మేము ఎక్కడికో మేము ఎన్ని మేము అప్పు చేస్తాం. మీరు ఆలోచించే అవసరం లేదా? మీకు చేయండి అక్కడ అని మీరు చెప్తారు. కాకపోతే మీరు ఎక్కడికే చేస్తారు, చిన్న గ్రామ పంచాయతీ మీరు ఎక్కడికే చేస్తారు. ఏదైనా మైనస్ రూపాయలు పెట్టినా, ఇప్పుడు అన్న మైనస్ రూపాయలు పెట్టినా దానికి ఎవరికి బాధ్యత? దేనికోసం? సర్పంచ్ క్రిస్టియన్ కోసం పెట్టినా. సర్పంచ్ కదా అభివృద్ధి కరెక్టే, కానీ నేను ఎక్కడికే అది మీరు ఆలోచించే అవసరం ఉంది. ఇప్పుడు ఏ గారు మాట్లాడినట్టు జీవనం తీసుకోవాలి, జీవనం నుంచి మాకు పరిస్థితి నిదానంగా లేదు, కరెక్ట్ లేదు. అటువంటిప్పుడు మా ఇంట్లో మాకు ఎట్లా పరిస్థితి లేదు. అదే డబ్బులు ఉన్నా లేకుండా మీరు పని చేయమంటారు కదా, గవర్నమెంట్ జీవో వచ్చింది అంటారు కదా, జీవనం తీసుకోమంటారు కదా. జీవనం లేకుండా ఎక్కడికి పోవడం మేము అనుకున్నాం. మరి మన పని ఏమైనా ఎన్ని ఇబ్బంది ఎవరికి ఇబ్బంది పడుతుంది. అక్కడ ఉంది ఇక్కడ లేదు, అక్కడ ఉంది ఎదురుగా 100 ఉంటాయి, అక్కడ 100 ఉన్నాయి, అన్ని హక్కులు ఉంటాయి. మాకు ఏ హక్కులు లేవు. మరి అంటే మా పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించాలి కదా. గవర్నమెంట్ ప్రభుత్వం పంపాలి కదా. అదే మీ దృష్టికి నేను తీసుకున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వం పంపాలి కదా. చిన్న గ్రామ పంచాయతీ ఇబ్బంది పడుతుంది. ఎందుకు మాకు ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు మీరు ఇవ్వలేరు? మీరు అధికారులతో చెప్పారు. మీ అధికారం అది అధికారులు లేనప్పుడు ఎట్లా? ఒక్క అధికారి గింతగానో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అధికారులు ఎంతమంది ఉన్నారు? అందులో ఎంతమంది రాశారు, ఇందులో ఎంతమంది వచ్చారు? దయచేసి నోటీసులు పంపండి. నోటీసులు పంపి యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. 3 నెలలకు ఒకసారి 1 గంట సేపు అయితే వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే రాయాలి కదా. కాబట్టి ఇప్పుడు చేసిన ఉపాధి హామీకి సంబంధించిన ప్రతి అమౌంట్ మనకి ఆల్రెడీ మన అకౌంట్లో యాడ్ అయ్యింది. కాబట్టి పెద్ద గ్రామ పంచాయతీలు డబ్బులు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. చిన్న గ్రామ పంచాయతీలలో కొంత ఇబ్బంది అవుతుంది. అది వాస్తవం. అది అందరి దృష్టిలో ఉంది. మీరు అందరూ వాస్తవమే. కానీ ఇప్పటివరకు ఏదైతే ఉపాధి హామీ చేసామో ఈ రోజు వరకు మనకి అమౌంట్ రిలీజ్ అయ్యింది. డేట్ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే మా పాపకు వీడియో కాల్ చేస్తా, మా డబ్బా కూడా ఉంచుతుంది. నేను వీడియో కాల్ చేస్తా, మీకు ఆ డబ్బా ఉంచుతుంది. డేట్ కూడా ఉంది, డబ్బా ఉంది. చెయ్యన్నా వీడియో కాల్ చెయ్యన్నా. ఫ్రిడ్జ్ అట్లనే పెట్టినా నేను. ఇదే ఇట్లా అంటేనే ఫ్రిడ్జ్ లో డైరెక్ట్ అట్లనే పెట్టినా. మా పాప దగ్గర ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఇస్తుంది. నేను ఫోన్ చేసి వీడియో కాల్ మీకు ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి డబ్బా ఉంచమంటే చేపట్టేటువంటి పనిలో ముఖ్యంగా ఏంటంటే 2018-19 సంవత్సరానికి డిఎంఎఫ్టీ ద్వారా ప్రతి గ్రామంలో చాలా వర్క్స్ శాంక్షన్ అయ్యి మనకు మండలంలో 169 వర్క్స్ శాంక్షన్ అయ్యాయి. 169 వర్క్లలో మనకు పూర్తిగా ఏంటంటే 62 వర్క్లు కంప్లీట్ చేసుకున్నాము. 26 వర్క్స్ ఏమో ప్రోగ్రెస్లో ఉన్నాయి, మిగతా లాస్ట్ స్టార్ట్లో ఉన్నాయి. అది గౌరవ సర్పంచ్లు ఒకసారి మనకి విలేజ్ వారిగా గమనించాలి. అట్లాగే ఏంటంటే శాంక్షన్ అయినటువంటి వర్క్స్లో ఎక్కడైతే మీకు ప్లేసెస్ లేకపోతుందంటే మరి అధ్యక్ష వారి దృష్టికి తీసుకొస్తే అది ఎమ్మెల్యే వారి దృష్టికి కూడా వెళ్తారు. దానికి మనం ఆల్టర్నేట్ ఉంటే చేసుకోవచ్చు. అట్లాగే కొన్ని ఆల్టర్నేట్ వర్క్లు శాంక్షన్ అయినాయి. ఎగ్జాంపుల్ లక్ష్మీపూర్లో కూడా ఏంటండి, అది కూడా సర్పంచ్ గారు గమనించి ఏంటంటే మనం తొందరగా పూర్తి చేసుకోవాలి. అట్లాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మరి రైతు వేదికలు గౌరవ సర్పంచులందరూ కూడా మరి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా మరి ఎన్ని ప్రశ్నలు ఉన్నా కూడా మరి వారు ఎన్నో సందర్భాల్లో చాలా కోపానికి రావాల్సి వచ్చింది. అంటే గొడవ పడేటువంటి సందర్భాలు కూడా వస్తాయి. అవన్నీ కూడా ఓర్చుకోలేటువంటి ఈరోజు మన జిల్లాలో మనం 5 రైతు వేదికలు దాదాపు 90% కంటే ఎక్కువ పూర్తి చేస్తున్నాం. కొన్ని సందర్భాలలో జనరల్ బాడీకి ఆప్షన్ చేయడం జరుగుతుంది. అట్లా ఆప్షన్ చేయడం వలన సమస్యలు కూడా
చాలా పేరుకపోయేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి మండల అధికారులు ప్రతి మీటింగ్కు కంపల్సరీ వారి యొక్క ప్రగతి నివేదికను రాతపూర్వకంగా అటెండ్ అయ్యి గౌరవ సభ్యుల అడిగిన దానికి జవాబు చెప్పాలని మరి ఒకసారి తెలియజేస్తున్నాం. ముందు ముందు ఇలాంటి తప్పుదోలు జరగకుండా ఈరోజు రాని శాఖలు ఏమున్నాయో వారందరికీ ఖచ్చితంగా నోటీసు జారీ చేస్తాం. పై అధికారులకు వారి మీద ఆ శాఖ పరంగా మేము చర్య చేసుకోమని నోటీసు పెడతాం. దయచేసి ముందు ముందు అట్లాంటివి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఈనాటి సర్వసభ్య సమావేశానికి సహకరిస్తున్నటువంటి సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం అంటే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం కొరకు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ప్రయత్నం చేయాలంటే ఆలోచనతో ఈ సర్వసభ్య సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తినటువంటి అంశాలను ఏ విధంగా పరిష్కరించాలో మళ్ళీ వచ్చే జనరల్ బాడీలో అధికారులు చెప్పవలసి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇంపార్టెంట్ శాఖలు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మిషన్ భగీరథ, నాకు తెలిసినంత వరకు నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తినే, ఏ గ్రామంలో కూడా 100% ప్రభుత్వం ఆశించిన మేరకు ఇక్కడ జరగడం లేదు. ఏ గ్రామంలో కూడా 100% సక్సెస్ చేయలేకపోయారు అధికారులు. వాస్తవంగా ఏ శాఖకు బడ్జెట్ కొరత ఉన్నా కానీ మిషన్ భగీరథ మాత్రం కొరత లేదు. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందంటే, నేను కూడా ఇప్పుడు 3వ జనరల్ బాడీ ఇక్కడ అటెండ్ అయినా, పోయిన జనరల్ బాడీలో కూడా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా చెప్పారు, వచ్చే సమావేశం పరంగా పూర్తి సమస్యలు పరిష్కరించాలి. కానీ అధికారులు ఎట్లున్నారంటే, ఈ సమావేశాన్ని మనం రాకపోతే మళ్ళీ 3 నెలలు చూసుకున్నాంలే అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి సమస్య రాకుండా మరి ఈ మండల ప్రజా పరిషత్ ఒక తీర్మానం ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఎవరైతే అధికారులు రాలేదో చెప్తే వచ్చే సమావేశం ఉంటుంది. కానీ మనం నోటి మాటగా మళ్ళీ సమావేశంకి వస్తారని చెప్పడం ద్వారా మాత్రం ఫలితం ఉండదు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో పూర్తి దుర్వినియోగం జరుగుతున్నాయనేది మాత్రం చెప్పక తప్పదు. ఈ 2 డిపార్ట్మెంట్ల మీద మనం కూడా సమీక్షించుకోవాలి. రాని అధికారుల మీద చర్యకు జిల్లా కలెక్టర్ గారికి మరి మనం నివేదిస్తే బాగుంటుందని తెలియజేస్తూ నాకు గత సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న అంశాలు ఈ సర్వసభ్య సమావేశంలో మాట్లాడకూడదని చెప్పేసి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారులతో సమన్వయంతో మనందరం పూర్తి చేసుకోవాలి. ఎప్పుడు కొత్త సబ్జెక్ట్ మనం ఏదైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి గత జనరల్ బాడీలో కావచ్చు, అంతకుముందు కావచ్చు మాట్లాడుకుంటూనే రావడం జరుగుతుంది. కానీ సర్వసభ్య సమావేశంలో చూస్తున్నట్టయితే అధికారులు పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక్కడ పని తర్వాత కనీసం ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పడానికి కూడా అధికారులు రాకపోవడం అనేది దీన్ని తీవ్రంగా కూడా నేను పరిగణన తీసుకుంటూ ఇటు పైకి కూడా మా జిల్లా పరిషత్ సిఇఓ గారు నేను పైకి కూడా దీన్ని ఎవరైతే రాలేదో ఎంపీడీఓ గారు జిల్లా పరిషత్ తప్ప కూడా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే 3 నెలలకు ఒకసారి మన గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మన ప్రజలకు ఓట్లతోటి మన నమ్ముకోవడం వేసారు. ఈరోజు ప్రజాబలంతో మనం ఎన్నికైనాం. కాబట్టి ఉన్న 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయింది. మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మా జైత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు 2 సంవత్సరాలు విజయంగా పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణం. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రజల మధ్యలో ఉంటూ మేము అనునిత్యం కూడా ప్రజా సమస్యల కోసం పోరాటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద ప్రజలకు నిజంగా కూడా పేద
కాబట్టి ఇటు రైతు బంధు డిసెంబర్ నుంచి జనవరిలోపు 7,300 కోట్లు ఈరోజు ప్రతి రైతు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి మన రూరల్ మండలి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మన అందరం కూడా రైతు బిడ్డలను కాబట్టి ఇంకా కూడా ముందు రైతులలో నియంత్రిత సాగు పంటలకు కూడా మనం కూడా సహకరించాలి. ఎంతో మంది ఇది వేదిక రాకపోయినా కూడా రాజకీయ వేదిక రాకపోయినా అఫీషియల్ అయినా కూడా ముఖ్యమంత్రి గారి కోరిక ఏంటంటే నా తెలంగాణ రైతులందరూ కూడా రైతే రాజు అని చెప్పేసి గత ప్రభుత్వం 60 సంవత్సరాలలో పత్రికలలో చూసినాం. కానీ నిజంగా రైతు రాజు చేసిన ప్రభుత్వం ఈరోజు కాళేశ్వర జలాలు తీసుకొచ్చి చేసింది మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ కూడా రైతు అనేది అనేవాళ్ళు వెనుక ఉండదు. ఒక మంచి నిపుణులు కలిగిన ఉద్యోగి వీటిగా కూడా ఈరోజు ఎదగాలనే ముఖ్యమంత్రి గారి ఆశయం లక్ష్యం. ఎంతో మంది బయట ఎన్నో అంటుంటారు, సలహాలు పండించమన్నారు, పండించమన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే రైతుల కోసం అనునిత్యం కూడా ఆలోచించే గొప్ప మనసున్న మనిషి కాబట్టి ఈరోజు నేను బోనస్ ఇస్తా, ఇంకా 200 ఎక్కువైనా పెంచి మా రైతుల పక్షాన ఉంటామని నిలబడతామని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఉన్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే FCI తీసుకొచ్చి ఆ లెటర్లో ఒకటి పెట్టి ₹1 కన్నా మీరు ఎక్కువ ఇచ్చుకుంటే మీ వర్గం కూడా మేము తీసుకోమని చెప్పేసి ఈరోజు చేతులు కాలు కట్టేసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎప్పటికీ నిరంతరం రైతుల కోసం పనిచేసేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు ఈరోజు సన్నరకాల వడ్లకు రైతుల పక్షాన మేము కూడా పోరాడుతూ ఉన్నాం, మేము కూడా అడుగుతా ఉన్నాం. రైతులను కూడా ఎప్పుడు ఆదుకోవాలి, వాళ్ళు కష్టపడి పండించిన స్వేదాన్ని వృధా చేస్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా మరొకసారి వ్యవసాయ అంశం కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా అవగాహన అర్థం చేసుకోవాలి. FCI కేంద్ర ప్రభుత్వం చేయడం వల్లనే మనం ఈరోజు సన్నరకాల పండించమన్నది. ఎందుకు పండించమన్నారంటే మనం తినలేము, వేరే వాళ్ళు ఎవరు తినలేరు, కనీసం మనం తినడానికన్నా పండించుకోవాలి. ఈరోజు రేషన్ బియ్యం కావచ్చు, రేషన్ కార్డు అనే విధంగా పాఠశాలలో కూడా సన్న బియ్యం ఇవ్వచ్చు అనే ముఖ్య ఉద్దేశం మన కేసీఆర్ గారి. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఈరోజు రైతు బీమా కూడా ఎక్కడైతే వ్యవసాయ అధికారులు కూడా వచ్చి ఉన్నారు, తక్షణమే ఎవరైతే ఊళ్ళల్లో రైతు కుటుంబం నుంచి అనుకున్నారో వాళ్ళకు 5 లక్షలు ఇస్తుంది. అటువంటి పథకాలన్నీ కూడా ప్రజాప్రతినిధులు కలుపుకొని మీరు వెంటనే ఒక తక్షణం స్పందించాలని చెప్పేసి కోరుతూ ద్వారా మనం మన గ్రామంలో ఇంతవరకు మొక్కలు పెట్టినాం. మళ్ళీ నెక్స్ట్ హరితహారం కూడా మనం ప్లాన్ చేయాలి. డిమాండ్ సర్వే కూడా పంపించమని అడుగుతారు. ఇది చిన్న విషయమే అయినా కూడా మనకి ఇదివరకు ఏ మొక్కలు ఉన్నాయి, మనకి ఏ మొక్కలు అవసరం ఉన్నాయో తప్పకుండా కూడా ఎంపీడీఓ గారు సూచనలు ఇవ్వాలి. ప్రతి సెక్రటరీ ప్రతి సర్పంచ్తో కలిసి ఆ గ్రామానికి ఏ మొక్కలు కావాలి, అవన్నీ ప్లాంటేషన్కి ఏ మొక్కలు కావాలి రిప్లేస్ చేయడానికి, ఆ విధంగా డిమాండ్ సర్వే ఉండాలి తప్ప ఏదో మొక్కలు తెచ్చినామా ఇవి చూపించుకోవడానికి సర్వేలు చూపించుకోవడానికి మొక్కలు పెట్టినాం అనే విధంగా కూడా నర్సరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతూ అంగన్వాడీల విషయాన్ని నేను జిల్లా అధికారి నరేష్ గారితో తప్పకుండా త్వరలోనే మా స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఉన్నాయి, తప్పకుండా అడగడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇటు ఎక్స్పైర్డ్ అయిపోయినాయి, అవి అయిపోయినాయి ఇవ్వకుండా అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఎవరైతే అధికారులు ఉంటారో అవి తప్పకుండా పర్యవేక్షించాలి. ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఉండాలి. అని ఏదో నేను ఇన్ని ప్యారామీటర్లు ఇచ్చినా ఇన్ని గుడ్లు ఇచ్చినా అనే విధంగా మీరు రాసుకోవడానికి కాదు. అక్కడ ఉన్న బాలింతలు ఒకరికి ఇస్తే మనకు ఇద్దరికి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకొని మీరు జాగ్రత్త వహించాలని చెప్పేసి తెలియజేస్తూ, విద్యుత్ శాఖ వారైతే గతంలో చీకట్లో ఉన్న సమైక్యాంధ్రం చూసినాం, ఇప్పుడు వెలుతురలతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నాం. ఎక్కడైతే పల్లె ప్రగతిలో ఎక్కడైతే సర్పంచులు ఎంపీటీసీలు కోరినట్లుగా మీరు ఎక్కడైతే పోలీసు సరళతలు తీసుకుంటూ అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు జరగాలని చెప్పేసి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ గారు కావచ్చు, ఇంకేమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలి. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మన గౌరవ ఎమ్మెల్యే గారు నేను
జెడ్పీటీసీగా యాజ్ జిల్లా పరిషత్ చైర్మన్గా నిరంతరం కూడా అందుబాటులో ఉంటాం. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి మనమే ఇస్తున్నాం, పెన్షన్లు మనమే ఇస్తున్నాం. మనకు నిధులు లేవని కాదు, 2000 ఎవరిస్తారు గ్రామంలో అంటే మా సర్పంచ్ మన ఎమ్మెల్యే, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీ, ఒక పిఎస్సీ చైర్మన్ మన అందరి ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరుగుతుంది. అవి మనం ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటే నిధులు లేవని అధైర్యపడద్దు. మనకు ఉన్న నిధులను మనం పూర్తిగా సాధన చేసి సంక్షేమ పథకాల అభివృద్ధి ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా ప్రజలకు అందజేయ విధంగా మనం అందరం కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని నా వంతుగా కూడా తప్పకుండా రూరల్ మండలంలో ఒక ఆదర్శ మండలి తీర్చిదిద్దే విధంగా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇదొక మండల సర్వసభ్య సమావేశం అనే సమస్యలకు పరిష్కార వేదికగా ఉండాలి కానీ ఇది ఆబ్సెంట్ల వేదికలా కనిపిస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ జనరల్ బాడీ ఉండదని చెప్పేసి ఎంపీడీఓ గారికి ఆదేశాలు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా గౌరవ ఎంపీపీ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది.